హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ హోమ్ ఫుడ్స్. వంశీ హోమ్ ఫుడ్స్లో వచ్చి ఇవాళ రెసిపీ వచ్చేసి అండి హెల్దీ వామ్ రైస్. హెల్దీ వామ్ రైస్ అంటే మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? వామ్ రైస్ అంటే ఏంటి అనేది చాలా అరుదుగా తెలుసు అందరికీ. వామ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మా ఫ్రెండ్స్ ఒకసారి. తాలింపు దినుసులు ఫ్రెండ్స్ వామ్ రైస్కి చూడండి. 4 ఎండుమిరపకాయలు, వాము, వెల్లుల్లి రేకలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, రైసు, కరివేపాకు, ఇవ్వండి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం ఫ్రెండ్స్. మా ఇంట్లో వామ్ రైస్ అనేది నేను పిల్లలకి వారానికి 2-3 సార్లు, అంటే 2 సార్లన్నా చేసి పెడతాను ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కసారి కాయగూరలు ఇంట్లో ఏమీ లేకపోతే క్యారియర్స్ పెట్టాల్సి వస్తుంది, టైం సరిపోదు, బజార్కి వెళ్ళి కాయగూరలు తెచ్చేంత టైం ఉండదు మనకి. అలాంటప్పుడు నేను ఈ డిష్ అనుకుంటాను. మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఫ్రెండ్స్. వామ్ రైస్ అనేది చాలా హెల్తీ. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, తెలిస్తే మీరు అందరూ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. వామ్ వచ్చేసి ఎలా పనిచేస్తుంది అనేసి మీకు తెలుసు కదా. గ్యాస్ట్రిక్ అనేది లేకుండా చేస్తుంది, అజీర్తి అనేది లేకుండా చేస్తుంది, ప్లస్ జీర్ణాశయాలు బాగా మెరుగుపరుస్తుంది. అలాగే జీలకర్ర కూడా హెల్తీగా ఉండడానికి పేగులు క్లీన్ చేస్తుంది అనేసి పెద్దలు చెప్తారు ఫ్రెండ్స్. దానికోసం వామ్ రైస్ కోసం కొంచెం వెల్లుల్లి రేకలు చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాం చిన్న ముక్కల కింద. దీనికి నేను నువ్వుల నూనె వేసాను ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ బాగుంటుందని తినడానికి. వెల్లుల్లి రేకలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. రేకలు అంటే రేకలు కాదు ఫ్రెండ్స్, చిన్న ముక్కల కింద కట్ చేశాను. అలాగే పచ్చెనగపప్పు, మినపప్పు 1 by 1 వేసుకుంటూ వెళ్తే, ఒకసారి వేసే కంటే 1 by 1 వేసుకుంటే పచ్చెనగపప్పు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దోరగా వేయించుకోండి. తర్వాత మినపప్పు, జీలకర్ర వేసుకుంటే, ఎండుమిరపకాయలు, వాము లాస్ట్లో వేసుకోవాలి. వాము అనేది ఎప్పుడూ కూడా ఎక్కువ క్వాంటిటీ రైస్కైనా సరే తక్కువ క్వాంటిటీలో వాము తీసుకోవాలి. రైస్ ఎక్కువ చేస్తాం కదా అనేసి వాము కూడా ఎక్కువగా తీసుకుంటే చేదొచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వాము ఎప్పుడు కూడా 1 గ్లాసు 2 గ్లాసులు రైస్కైనా సరే 1 స్పూను కంటే 1 టీ స్పూన్ కంటే వాము ఎక్కువ తీసుకోకూడదు. అదే టేస్ట్. ఎక్కువ తీసుకున్నామంటే టేస్ట్ మొత్తం పాడవుతుంది. ఇది గమనించగలరు ఫ్రెండ్స్. చూడండి, వాము కూడా వేసేసాను. వాము వేసేసిన తర్వాత కొంచెం, ఎంతోసేపు కాదండి, కొంచెం సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. అన్నీ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ వేసేద్దామండి. మనం రైస్ అనేది కొంచెం పొడి పొడిగా తీసుకోవాలి. పులిహోర చేయడానికి ఎలా చేసుకుంటామో అలాగా పొడి పొడిగా తీసుకోవాలి. ఆరబెట్టుకుంటే చాలా పొడిగా ఉంటుంది. వార్చుకున్న తర్వాత రైస్ ఇదిగో చాలా పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. అన్నీ రైస్ అంతా వేసేసి కలయబెట్టాలి. దాన్ని శుభ్రంగా మనం ఫ్రైడ్ రైస్ కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పు దినుసులన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. నేను ఇంత రైస్ ఎందుకు చేస్తున్నానంటే 3 పిల్లలకి క్యారియర్లు పెట్టాలి, ప్లస్ మా వారు బ్రేక్ఫాస్ట్ కూడా అదే చేస్తానన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పనమ్మాయికి మణికి కూడా బ్రేక్ఫాస్ట్ కింద ఇదే పెడతాను. అందుకే ఎక్కువ క్వాంటిటీలో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి వచ్చేసి కొంచెం చిటికెడు పసుపు,
ఉప్పు తగినంత కావాలి కదా. మనకి ఎంతోసేపు పెట్టదు ఫ్రెండ్స్. రైస్ వాష్ చేసుకుని ఉప్మా తాలింపు పెట్టినంత ఈజీగా వామ్ రైస్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ డిష్ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కనీసం వారానికి ఒక్కసారైనా చేసి పెడితే ఇది చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. అజీర్తి సమస్య ఉండదు. మెయిన్ ఆకలి పుడుతుంది పిల్లలకి. ఈ చాక్లెట్స్ అవి తింటుంటారు కాబట్టి కఫం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పసుపు అనేది యాంటీబయోటిక్ అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. పసుపు కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఇవన్నీ హెల్దీ వామ్ రైస్ అని ఎందుకు అన్నానంటే అందుకే అన్నాను. జీలకర్ర కూడా మనకి పేగులని క్లీన్ చేసే అవకాశం గుణం ఉంటుంది. అలాగే ఇదిగోండి వామ్ కూడా గ్యాస్ట్రిక్ తగ్గిస్తుంది, ఆకలి పెంచుతుంది. బయోటిక్ పసుపు అనేది యాంటీబయోటిక్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసాం. ఇంకొకటి కరివేపాకు. కరివేపాకుని మనం ఫస్ట్ తాలింపులో వేస్తాం కదా ఫ్రెండ్స్. నేను ఫినిషింగ్ టచ్ కింద చూడండి లాస్ట్లో వేస్తాను నేను పచ్చి కరివేపాకు. మీకు కరివేపాకు పచ్చిగా మనం కూరల్లోని కొన్ని ఐటమ్స్లో వాడితే దాని సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్. కరివేపాకు గురించి నెక్స్ట్ వీక్లో చెప్తాను మీకు. తగినంత ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. ఈ సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ అంత ఉప్పుగా ఉండదు కదా. ఇప్పుడు అందరూ సాల్టే వాడుతున్నారు బీపీ గురించి. బీపీలు షుగర్లు వచ్చాక నేను క్యారియర్ల కోసం గబగబా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది చేసి పెడితే మళ్ళీ రెండో మాట మాట్లాడరు. ఇంకా అసలు ఇది ఎందుకు పెట్టావన్న మాట అనరు. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు చేసి పెడితే. చూడండి కలర్ఫుల్గా పులిహోరలా ఉంది కదా ఫ్రెండ్స్. కానీ పులిహోర కాదు, హెల్దీ వామ్ రైస్ అనమాట. మెల్లిగా కలుపుతున్నాను, కింద పడిపోతుందేమో అని. మా ఇంట్లో ఉన్నది ఇది ఒక్కటే పెద్ద కళాయి. కింద ఉన్న సామాన్లలో పెద్దవి ఉన్నాయి కానీ పైన అటక మీద ఉన్నవి తీయలేక ఇలాగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను నేను. మాకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్, మా పిల్లలకి వచ్చేసి క్యారియర్లు 3, ఇవన్నిటికీ కలిపి నేను ఒక ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో షూట్ చేస్తున్నా ఏమనుకుంటారులే అనేసి చేసేస్తున్నాను. అంటే తక్కువ క్వాంటిటీలో వీడియో తీయవచ్చు కానీ మనం న్యాచురల్గా తీస్తున్నాం కదా వీడియోస్. అందుకే న్యాచురల్గా తీసేటప్పుడు మనం ఏం చేస్తున్నామో అదే కదా పెట్టాలి వీడియోలోని. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. మనం ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. చూడండి రైస్ అంత పొడి పొడిగా ఉందో చక్కగాని. కెమెరా పక్క వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో మనం కొంచెం పచ్చి కరివేపాకు చూడండి, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు 2 నుంచి 3-4 నిమిషాలు దాన్ని కలియబెడితే ఆ కొత్తిమీర కరివేపాకు కొంచెం అందులో టేస్ట్కి సరిపడగా ఉడికిపోతుంది. వేడిలో ఆ వేడికే ఉడికిపోతుంది అది. అదే టేస్ట్ అండి. అంతకు మించి ఉడికితే దాని టేస్ట్ కూడా పోతుంది. అది ఎప్పుడైతే వేస్తామో కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం పచ్చి కరివేపాకు ఎప్పుడైతే వేస్తామో దాని టేస్ట్ వేరే లెవెల్ అండి. అందుకే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోని లెమన్ ఇష్టమైన వాళ్ళు పిండుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగే తినేయచ్చు. ఒక ఆనియన్, ఒక లెమన్ కూడా తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా హెల్దీ డిష్ అండి ఇది ఫ్రెండ్స్. ఎలా ఉందో
ఈ డిష్కి వచ్చేసి మీరే కామెంట్ చేసి చెప్పండి. ఈ డిష్ ఏంటి, అంతవరకు బాగా చేశానా లేదా అనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్. మనకి ఎక్కువగా కూరగాయలు లేవు, కూరగాయలు ఉన్నా ఎక్కువ గమ్ముని వండే టైం లేకపోవచ్చు క్యారియర్స్ పెట్టడానికి. అలాంటప్పుడు ఈ డిష్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం పెట్టే ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ల కన్నా ఇది చాలా హెల్దీ ఫుడ్. నేను చాలా సార్లు మా పిల్లలకి ఇదే పెడుతూ ఉంటాను. అయిపోయింది ఫ్రెండ్స్, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంటే ప్లేట్లోకి తీస్తే క్యారియర్లోకి చల్లారుతుంది కదా అనేసి తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే పులిహోరలా కనిపిస్తుంది వీడియోలోని. మీకు ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్లో తెలియచేయండి. అయిపోయింది ఫ్రెండ్స్, డిష్ అనేది రెడీ అయిపోయింది. హెల్దీ వామ్ రైస్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తొందరగా క్యారియర్లు పెట్టాలనుకున్నప్పుడు, పిల్లలకి హెల్దీ ఫుడ్ అందించాలనుకున్నప్పుడు ఈ డిష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ డిష్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.